రెండోది రక్షించగలిగిన వాడు, మూడోది దీనుడు. ఆయన వస్తున్నాడు కనుక మనం ఏం చేయాలి? ఆయన మార్గాన్ని సరళం చేయాలి. ఎవరి మార్గాన్ని ఎలా సరళం చేయాలి? అంతటా అందరూ మారు మనసు పొందితేనే గాని ఆయన రాకడ రావాలి అని అంటే, ఆయన రెండో రాకడలో త్వరగా రావాలి అని అంటే, మనమే ముందు మన మనస్సును మార్చుకుని రక్షింపబడితే, ఇంకా రక్షింపబడిన వారిని గురించి ప్రార్థన చేసి వాళ్ళు కూడా రక్షింపబడితే, సువార్త అందని 300 కోట్ల మంది కూడా సువార్త అందడానికి ఏదో ప్రయాస మనవంతు చేయగలిగితే, అప్పుడు సువార్త అందరికి అందిన తర్వాత, రెండోది అందరూ మారు మనసు పొందిన తర్వాత, అప్పుడు ఆయన రాకడ వస్తుందంట. మీరు స్తోత్రం. ఒకవేళ ఎప్పటికీ అలా జరిగిపోయిండుంటే ఆయన రాకడ వచ్చేది. కానీ అది జరగలేదు కనుక ఆయన రాకడ ఏమవుతుంది? ఆలస్యం. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం చేయాలి? ముందు మనం సరిగా మన మనస్సు మార్చుకోవాలి. వాక్యం చెప్పబడుతుంది, మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించండి. బాప్తిసం పొందిన నీవు నేను, దేవుని ఎరిగిన నీవు నేను, మారు మనస్సు పొందిన మనము మారు మనస్సుకు తగినట్టి ఫలాలు ఫలించాలంట. అప్పుడు మిగిలిన వారికి మనం మాదిరిగా ఉండాలి. మిగిలిన వారికి మనమే మార్గదర్శకులుగా ఉండగలం. దేవుని స్తోత్రం. అందుకే క్రీస్తు ప్రభు వారు తన అడుగు జాడల్లో నడవాలని ఈ లోకానికి వచ్చాడండి ఆయన. ఓకేనా? ఎవరు అడుగు జాడల్లో? ఆయన అడుగు జాడ. దేవుని స్తోత్రం. రైట్. గురువారం రాత్రి పస్కా గురించి యేసు ప్రభు వారు ఆ రోజు టైం లైన్ చూస్తాం. ఆ రోజు ఏ టైంలో ఎక్కడ ఏమీ జరిగింది అని. శుక్రవారం రాత్రి వచ్చిన వాళ్ళు అదృష్టవంతులైనా, నీకేం చెప్పలేదు. గురువారం వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు, శుక్రవారం వచ్చిన వాళ్ళు కూడా అదృష్టవంతులు, శనివారం రాత్రి వచ్చిన వాళ్ళు కూడా మరింత అదృష్టవంతులు. చెరిపిండి ఇలా చూసిలోకి చెరిపిండి దాంట్లో చెరిపి త్వరగా చెరిపారు. వీళ్ళు ఎవరు చూడకూడదు. రాలేదు, వీళ్ళు ఎవరు రాలేదు. నేను స్తోత్రం. రైట్. యేసు ప్రభు వారు ఈ లోకానికి మనుష్యుడిగా ఈ లోకానికి వచ్చారు. వచ్చిన తరువాత ఆయన ఈ లోకంలో మరణాన్ని జయించారు. స్తోత్రం. మరణాన్ని జయించారు. మరణమును జయించిన మనుషులు ఎవరైనా ఉన్నారా అని అనుకుంటే, చచ్చిపోయిన వాళ్ళు లేపారు యేసు ప్రభువే. కానీ మరణమును జయించిన వారిలో యేసు ప్రభు ఒక్కరు మాత్రమే ఉన్నారు. స్తోత్రం. అందుకే ఆయన సమాధి ఖాళీగా ఉన్నది. ఆయన సమాధిలో లేడు. దేవునికి స్తోత్రం. రైట్. పండగ ఏం చేసుకోవడానికి కాదు, కానీ ఈ వాక్యాన్ని బోధించడానికి లేదా ఈ విషయాలు తెలియచేయడానికి ఎందుకు ఇష్టపడుతున్నాను అని అంటే, మర్చిపోకూడదు కనుక. రైట్. అయితే యేసు ప్రభు వారు లేచిన తర్వాత జరిగిన సంగతులు ఏంటి, ఆయన ఏమేమి ఆజ్ఞాపించాడో, ఏమేమి బోధించాడో ఈరోజు మనం కొన్ని విషయాలు చూద్దాం. రైట్. యేసు ప్రభు వారు లేచిన తర్వాత జరిగిన సంగతులు ఎవరైనా చెప్పగలరా? 4 సువార్తల్లో ఉన్న సంగతులు. యేసు ప్రభు లేచారు, పునరుద్ధానుడయ్యారు అని సంతోషపడడం, సంబరపడడం వరకు బాగానే ఉంది. ఆయన లేచాడు అని పండగ చేసుకోవడం ఇంకా బాగుంది. ఆయన లేచాడు అని చెప్పానని మనందరం కూడా చెప్పాలంటే బిర్యానీ, చికెన్ బిర్యానీ తినడం కూడా ఇంకా బాగుంది. అయితే నేనేమంటున్నాను అంటే, ఆయన లేచాడు, ఓకే, ఆయన పుట్టుక జరిగిపోయింది. రెండోది, ఆయన ఈ లోకంలో జీవించడం జరిగిపోయింది. లేదా కుర్చీలు కాదు, ఆయన పుట్టడం జరిగిపోయింది, ఈ లోకంలో జీవించడం కూడా జరిగిపోయింది. మూడవది ఆయన సిలువ వేయబడడం, మన పాపముల కోసం మరణించడం కూడా జరిగిపోయింది. ఇలా చూద్దాం. నాలుగోది మరణాన్ని జయించడం కూడా జరిగిపోయింది. ఐదోది ఈ భూమి మీద నుండి 40 రోజులు ఉన్న తర్వాత ఆరోహణమై వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది. స్తోత్రం.
ఓకే, అర్థం చేసుకోండి. కొట్టడం వినపడలేదు, కొట్టడం జరిగిపోయింది. రెండోది మనిషిలా జీవించడం, అంటే మనం ఎలా బ్రతకాలో చేసి చూపించడం కూడా జరిగిపోయింది. మూడోది శిలువ మరణం, మన పాపముల నిమిత్తం మరణించడం కూడా జరిగిపోయింది. నాలుగోది ఆయన మరణాన్ని జయించడం కూడా జరిగిపోయింది. 5 ఆరోహణమే వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది. జరగాల్సింది ఒకటే ఉంది, ఇంకా ఆయన తిరిగి రావడమే, అదొక్కటే ఇంకా జరగలేదు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చెప్పబడింది, నేను త్వరగా వస్తున్నాను అని అంటున్నాడు ఆయన. అంటే ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. రైట్? మరి ఇప్పుడు ఆయన రావడానికి సిద్ధంగా ఉంటే మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే ఆయన మార్గాన్ని సరళం చేయాలి. ఆయన మార్గాన్ని సరళం చేయగలిగితే ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వచ్చాడు అని అంటే రెండవ రాకడ, ఎవరైతే ఆయన అనుకున్న రీతిగా బ్రతుకుతామో వాళ్ళందరం కూడా ఎత్తబడతాం. ఎత్తబడతాం. ఆయన లోక పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. స్తోత్రం. రైట్. అయితే ఈరోజు కొన్ని విషయాలు ఆయన మార్గం సరళం చేయడానికి యేసు ప్రభువారు మరలా ఎన్ని విషయాలు ఆయన వెళ్ళిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత ఏ విషయాలు బోధించారో కొన్ని విషయాలు మనం చూద్దాం. మొదటిగా యేసు ప్రభువారు లేచిన తర్వాత యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. ఆదివారము సాయంకాలమున తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొనగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునిగాక అని వారితో చెప్పాడు. 21. అప్పుడు యేసు మరలా దేవుడు మాట్లాడుతున్నాడు, మీకు సమాధానము చెప్పండి. ఏం కలుగును గాక? వినపడలేదు. ఏం కలుగును గాక? సమాధానము కలుగును గాక. 26. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు మరలా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాకని. దేవునికి స్తోత్రం. ఏం కలుగును గాక? చూడండి ఒకసారి. యేసు ప్రభువారు లేచిన తరువాత, ఆయన మరణమును గెలిచిన తరువాత ఆయన నోటి నుండి వచ్చి ఎవరిని కలిసినా కూడా వచ్చే మొదటి మాట ఏంటి అని అంటే సమాధానము కలుగును గాక. ఏం కలుగును గాక? సమాధానము కలుగును గాక. వచ్చిన మాట మనం గమనించగలిగితే ఎందుకు ఈ మాట ప్రభువారు చెప్పవలసి వచ్చింది? ఎందుకు ఆయన ఈ మాట మాట్లాడవలసి వచ్చింది? ఎందుకు వారికి సమాధానం ఇవ్వవలసి, సమాధానము కలుగును గాక అని చెప్పవలసి వచ్చింది అని మనం గమనించగలిగితే అప్పటికి శాస్త్రుల భయము, ఈ రోమా వారి యొక్క భయము, ఈ ప్రధాన యాజకుని యొక్క భయము, అక్కడ ఉన్న అధికారుల యొక్క భయము, యేసు ప్రభువు చంపివేసిన వారి యొక్క భయము వలన వారు దాక్కుంటూనే ఉన్నారు భయపడి. రైట్? అయితే రెండోది ఏమాట అంటే నువ్వు శక్తి పొందుకునేంత వరకు మీరు ఎక్కడో కూడా యెరూషలేము దాటి బయటకు వెళ్ళొద్దన్న మాట ప్రభు మాటకు లోబడి లోపల ఉండిపోయారు. ఇంకా యెరూషలేములో బయటకు వెళ్ళాం. ఆ మేడ గదిలోనే ఉన్నారు. తలుపు వేయబడి అని చెప్పబడుతుంది. వారు తలుపుకు ఎడబెట్టుకుని లోపలే ఉన్నారు తప్ప బయటికి వెళ్ళట్లేదు. ఇది వరకు తిరిగినట్టుగా తిరగట్లేదు. వీళ్ళకి ఏముంది అని అంటే ఒక భయము, ఆందోళన ఉంది. ఇంకా చెప్పాలంటే నిద్ర లేదు, ఆహారం లేదు, టెన్షన్ ఉన్నారు. ఏం జరుగుతుందో? యేసు ప్రభువాన్ని పట్టుకెళ్ళిపోయారు కదా, మనల్ని కూడా పట్టుకెళ్ళిపోతారేమో. యేసు ప్రభువాన్ని సిలువేశారు కదా, మనల్ని కూడా సిలువేసేస్తారేమో. ఇంకా చెప్పాలి అని అంటే యేసు ప్రభు శిష్యులు అప్పటికి పరిపూర్ణులుగా ఇంకా మార్చబడలేదు. భక్తిలోనే గాని, పరిశుద్ధతలోనే గాని, ఆత్మీయ జీవితంలోనే గాని ఇంకా పరిపూర్ణులుగా వారు చేయబడలేదు. కనుక వాళ్ళకి ఆ భయం ఉంది. చావడానికైనా సిద్ధపడే యొక్క రోషం వారిలో లేదు. ఏది ఏమైనా పర్లేదు, నేను నిలబడతాను దేవుని కోసం అన్న పరిస్థితి లేదు. అందుకే వారికి భయము కలుగుట చేత గదిలోనికి వెళ్లి తలుపు వేసుకుని లోపల ఉన్నారు. ఇంచుమించు యేసు ప్రభు వారు 2-3 సార్లు దర్శించినప్పుడల్లా వారు లోపల ఉన్నారు. లోపల ఉన్నప్పుడల్లా, కనిపించినప్పుడల్లా సమాధానము కలుగును గాకనే అంటున్నాడు ఆయన. అంటే వాళ్ళు ఏం లేదు, సమాధానం లేదు. అందుకే ప్రభువారు
ఏం లేదు, అదే మాట్లాడుతున్నాడు. అయ్యా మీకు సమాధానం కలుగును గాక, మీకు సమాధానం వచ్చును గాక, మీకు సమాధానము కలుగును గాక అని ఇంచుమించు ముమ్మారు కేవలం ఆ యొక్క అధ్యాయంలోనే 20 అధ్యాయంలోనే 3 సార్లు మనం చూసాం. ఏం కలుగును గాక వచ్చిన మాట. మీకు సమాధానం ఉందా? నీకు సమాధానం ఉందా? నా మాట అర్థమైంది? అర్థం కాదు. నీకు సమాధానం ఉందా? పీస్, శాంతి ఉందా? శాంతి అంటే మా ఆవిడ పేరు శాంతి అనుకున్నాయి, అలా కాదు. ఆ శాంతి గారు మనసు ప్రశాంతత, సమాధానము, నెమ్మది ఉందా? ఉందా? నిజం చెప్పండి. నేను నెమ్మదిగా ఉన్నాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ చేయిపోయి కదా. నేనున్నానండి, చాలా నెమ్మదిగా ఉన్నాను, చాలా నెమ్మదిగా బ్రతుకుతున్నాను, నాకు చాలా ప్రశాంతత ఉందా అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నావా? చిన్న గోడలు కూడా లేదండి, పిల్లలు కూడా లేదు. ఎందుకనంటే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఇప్పుడు వాక్యం చెప్పబడుతుంది, ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటాడు, ప్రసంగిలు అంటాడు, దుర్దినములలో ఉన్నామని అంటున్నాడు ఆయన. ఏ దినాలు? దుర్దినాలు, చెడ్డ దినాల్లో ఉన్నాం. ఇంకా చెప్పాలంటే చిన్న బిడ్డల బయటికి పంపించలేమండి దమ్ము కలిగే రోజు. పగలు, రాత్రులు కూడా కాదు, పగలే. భారతదేశానికి స్వతంత్రం వచ్చిందన్న పేరే గాని చిన్న బిడ్డ, ఆడబిడ్డ బయట రోడ్డు మీద పగలే తిరగలేని పరిస్థితి అయిపోయింది ఈరోజు. రైట్? ఇంకా చూస్తూ పోతుంటే మనుషులు కూడా పక్కన పెడితే కుక్కలు కూడా చంపేస్తున్నాయి, చిన్న పిల్లలను పట్టుకుని తినేస్తున్నాయి. ఎక్కడ చూసినా భయంకరమే. ఆ కుక్కలు కూడా ఒక ఆవిడ కోర్టులో కేసు. మరి ఆ కేసు చేసిన వాడు ఏమో వచ్చి చచ్చిపోయిన వాళ్ళకి ఏదైనా ఇది చేద్దా అంటే ఏమీ లేదు. చెప్పాలి అని అంటే సమాధానం అనేది మనుషుల్లో ఏ ఒక్కరిలోనూ లేదు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత నీకు నాకు మనందరికి ఏం అనుగ్రహిస్తున్నాడు అంటే శాంతిని, సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాడు. నువ్వు రిసీవ్ చేసుకోగలిగితే ఆ శాంతిని నువ్వు పొందుకోగలవు. దేవునికి స్తోత్రం. ప్రభు వారితోనే కాదు నాతో కూడా ఈ మాట చెప్తున్నాడు. ప్రభు వారితోనే కాదు ఈ మాట నాకు కూడా సెలవిచ్చాడు అని. ఒకవేళ ప్రభు నిన్ను నన్ను ఇప్పుడు దర్శిస్తూ ఉంటే వచ్చిన వెంటనే పలికే మాట, నీకు సమాధానము కలుగును గాక. ఏమంటావు? వద్దునాయన, ఈ సమాధానం మనకు వద్దు కానీ కాసంత కోటి రూపాయలు, కాసంత కేజీ బంగారమి, లేదంటే ఇంకేదో అని అడుగుతాం కానీ సమాధానాన్ని కోరుకునే పరిస్థితుల్లో కూడా లేనట్టుగానే ఉంది జీవితాలు. నిజమేనా కదా? నిజమేనా? రైట్. అయితే ఆయన చెప్తూ ఉన్నాడు, రావడం మొదటిగా వచ్చిన వెంటనే, ఆ తర్వాత దర్శించిన వెంటనే శిష్యులైన వారితో మాట్లాడినప్పుడెల్లా ముందుగానే సమాధానాన్ని ప్రకటించాడు ఆయన. దేవునికి స్తోత్రం. రైట్. అయితే ఈ సమాధానాన్ని ప్రకటించిన తర్వాత యేసు ప్రభువారు ఏమని వాగ్దానం చేశారు అని మనం గమనించగలిగితే కొత్త వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనం చదవండి. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. దేవుని స్తోత్రం. దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి అని మనం గమనించగలిగితే పరిశుద్ధాత్మను పొందుకోమనే వాగ్దానం ఇచ్చాడు ఆయన. ఓకేనా? ఏంటంటే అది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే ఏంటి అసలు? చెప్పండి. పరిశుద్ధాత్మ అంటే ఏంటి? చెప్పండి. పర్లేదు. పరిశుద్ధాత్మ అంటే చెప్పండి. పరిశుద్ధాత్మ విన్నారు ఎప్పుడన్నా? విన్నారా? ఎక్కడ విన్నారు? ఎవరు విన్నారు? ఎక్కడ చెప్పారు? ఎవరు చెప్పారు? ఏ పరిస్థితుల్లో విన్నారు? ఇక్కడే ఉన్నారా? పెంతెకోస్తు పండుగ రోజు పరిశుద్ధాత్మ గురించి ఉంటది. ఇంకా 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 అసలు పరిశుద్ధాత్ముడు మనిషా లేదా ఆత్మ లేదా పౌరమా లేదా అగ్న లేదా నీరా? ఏంటి పరిశుద్ధాత్మ అంటే?
ఆయన పరిశుద్ధాత్ముడు ఒక మనిషి అనగా ఆత్మస్వరూపి. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధాత్ముడు. రైట్, పరిశుద్ధాత్ముని మీరు పొందుకోండి అంటున్నాడు. యేసు ప్రభువు గారు సిలువ వేయబడక ముందు చెప్పిన మాట ఏంటి అని అంటే, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను అని అన్నాడు ఆయన. నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపోయి మీకు ఎవరిని పంపిస్తాను? ఆదరణకర్తను పంపిస్తాను. ఇప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే పరిశుద్ధాత్ముని పొందుకోవాలి. ఎవరిని పొందుకోవాలి? పరిశుద్ధాత్మని పొందుకోవాలి. మీరు పరిశుద్ధాత్మని పొందుకోవాలని ఒక మాట చెప్పి వెళ్ళిపోయాడు. రెండవది, బాప్తిస్మ ఇచ్చేవాని మాట్లాడుతూ ఉంటాడు. ఏమని అని అంటే, అయ్యా నేనైతే నీటితో బాప్తిస్మ ఇస్తాను కానీ నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పులు వారు ఎప్పడానికి కూడా నేను ఏమాత్రం కూడా సరిపోనట్టు వాడిని. అయితే నేను నీటితో బాప్తిస్మ ఇచ్చినాను కానీ ఆయన అగ్నిలో బాప్తిస్మ ఇస్తాడు అని అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. రెండవది, పరిశుద్ధాత్మలో కూడా బాప్తిస్మ ఇస్తాడంట ఆయన. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ఆయన వెళ్ళిన తర్వాత జరగబోయే సంగతులు మనకు తెలియజేస్తున్నాడు. ఏంటి అని అంటే, నీవు నేను మనం అందరూ కూడా ఏం పొందుకోవాలి అని అంటే పరిశుద్ధాత్మని పొందుకోవాలి. అపోస్తులు ఎలా పొందుకున్నారు అని అంటే, వారికి ఒక వాగ్దానం ఇచ్చాడు. మీరు శక్తి పొందుకునేంత వరకు కూడా యెరూషలేము దాటి ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు. రైట్, వెళ్ళొద్దు అన్నప్పుడు వాళ్ళు యెరూషలేములోనే ఉన్నారు. ఆ మేడ గదిలోని ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఎడతెగక అంటే మనం ఒక అరగంట గట్టిగా ప్రార్థన చేయగలమా? గట్టిగా ఒక అరగంట పాటలు పాడుతూ ఉండగలమా? గట్టిగా ఒక పూట దేవుని సన్నిధిలో ఉండగలమా? గట్టిగా ఓ రోజు ఉదయం 6 గంటల సాయంత్రం 6 గంటల వరకు దేవుని సన్నిధిలో కూర్చోగలమా? అక్కడ చెప్పబడుతుంది, వారు ఎడతెగక స్తోత్రము చేయుచుండిరి. ఓకేనా? ఒకసారి స్తోత్రాలు చెప్దామా? ఇక్కడే ఉన్నాం కదా, ఒకసారి స్తోత్రాలు చెప్దాం. ఓకేనా? చెప్పండి ఒకసారి. అందరూ చెప్పాలి, అందరు స్వరం కనపడాలి. 5 నిమిషాలు అన్నా, 5 నిమిషాలు అన్నం, 5 నిమిషాలు టైం పెట్టుకున్నాం. ఒకసారి టైం పెడతాను. 5 నిమిషాలు కాదు, 11, 18 అయింది. అవ్వట్లేదేంటి? 2 నిమిషాలు స్తుతులు చెప్పడానికి ఎంత ఒలుగుపోతున్నాం మనం. 2 నిమిషాలు. వారు మేడ గదిలో ఉండి ఎడతెగక దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఎడతెగక. ఇంకా చెప్తున్నాను, ఇది లేదు ఇది లేదు, ఇంక లోపలే ఉన్నారు, స్తుతులు చెల్లిస్తూనే ఉన్నారు. ఇక అంతే. దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి అని అంటే, మీరు శక్తి పొందుకుంటారు కనుక ఇక్కడ యెరూషలేములోనే ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు. అంతే. ఆ మాటకు లోబడ్డారు వాళ్ళు. రైట్. పరిశుద్ధాత్మని పొందుకోమని దేవుడు సెలవిచ్చినప్పుడు, ఇప్పుడు పొందుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తే, ఇప్పుడు పొందుకోవాలా వద్దా అనేది ఎవరి మీద ఆధారపడి ఉంది? ఎవరి మీద? మన మీద. దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా చెప్తూ ఉన్నాడు, ఈ చివరి కాలంలో చివరి దశల్లో యవనస్తుల మీద ఆత్మను కృమ్మరిస్తానన్నాడు ఆయన. వృద్ధుల మీద ఆత్మను కృమ్మరిస్తానన్నాడు. పసిబాలులు చంటి బిడ్డల మీద కూడా నా ఆత్మను కృమ్మరిస్తాను అని దేవుడు సెలవించాడు. ఇంకేంటో తెలుసా? ధారాళంగా ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. ఎప్పుడు అనంటే, ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఇశ్రాయేలు దేశంలో యెరూషలేము ప్రాంతంలో ఉన్న ఈ యొక్క శిష్యులు ఏ రీతిగా ఎడతెగక దేవుని స్తుతిస్తున్నారో, దేవుని నామాన్ని ఘనపరుస్తున్నారో, ఆ సమయంలోనే పరిశుద్ధాత్మ శక్తి వారి మీద కృమ్మరింపబడింది అగ్ని జ్వాలల వలె. అప్పుడు మాట్లాడుతున్నారండి అన్య భాషలతో. ఇంచుమించు అక్కడ చెప్పబడుతుంది, 12 ప్రాంతాల నుండి 13 ప్రాంతాల నుండి చుట్టుపక్కల ప్రాంతాలలో వస్తే వారి వారి భాషలో మాట్లాడుతున్నారంట ఇక్కడ వేళ నుంచొని. దేవుని స్తోత్రం. అందుకే దేవుడు అంటున్నాడు, మొదటిగా ఆయన ఆరోహణమే వెళ్ళిపోయిన తర్వాత నీవు నేను చేయవలసిన పని ఏంటి అని అంటే పరిశుద్ధాత్ముని పొందుకోవాలి. మొదటిగా ఏం పొందుకోవాలి? ఇప్పుడు ఇది సాధ్యమైందా అవలేదా అని అంటే, యేసు ప్రభు శిష్యులు చెప్పిన మాటకు లోబడ్డారు, పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. ప్రభు చెప్పాడు, చెప్పిన మాటకు శిష్యులు లోబడ్డారు, చేసిన పనికి వాళ్ళు ప్రతిఫలంగా పరిశుద్ధాత్మని పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. అంటే మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఆయన పుట్టాడు, నరుడిగా జీవించాడు, సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఆరోహణమై వెళ్ళిపోయాడు.
ఇప్పుడు ఆయన చెప్తున్న మాటలు మనం అందరం కూడా పరిశుద్ధాత్మని పొందుకోవాలి. వాక్యం చెప్పబడుతుంది, ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నామా? పరిశుద్ధాత్మను పొందుకునేటట్టుగా ఉండగలుగుతున్నామా? ఒకవేళ నీటి బాప్తిస్మం పొందుకున్నామేమో, పరిశుద్ధాత్మలో బాప్తిస్మాన్ని పొందుకోగలిగామా? ఆలోచించుదాం. అక్కడ వరకు వెళ్ళలేదు పాస్టర్ గారు అని అంటే, నీటి బాప్తిస్మమునకు తగిన జీవితాన్ని జీవించడం మొదలు పెడితే అది పొందుకోగలం. ఓకేనా? నీటి బాప్తిస్మమునకు అనగా మారు మనస్సుకు తగిన జీవితాన్ని మనం జీవించగలిగితే, మారు మనస్సుకు తగిన ఫలాలు మనం ఫలించగలిగితే, అప్పుడు మనం పరిశుద్ధాత్మలో బాప్తిస్మాన్ని పొందుకోగలము. స్తోత్రం. రైట్. కాబట్టి మొదటిగా పరిశుద్ధాత్మని మనం పొందుకోగలగాలి. రెండోది చూద్దాం. రెండోది యేసు ప్రభు ఏమని ఆజ్ఞాపించారు అని అంటే, అది 20-21 చదువుదాం. మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నానని. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువాన్ని ఎవరు పంపించారు? తండ్రి పంపించాడు. అదే చెప్తున్నాడు ఆయన. తండ్రి నన్ను పంపించిన ప్రకారం నేను మిమ్మల్ని పంపించుచున్నాను. ఓకేనా? రైట్. పరమ తండ్రి యేసు ప్రభు వారు పరమ నుండి భూలోకానికి ఆయన పంపించాడు. ఓకేనా? ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? వచ్చాడు కదా ఆయన, వచ్చాడు. ఇది నిజం. ఇప్పుడు ఆయన వచ్చి ఆయన పనిని ముగించుకుని వెళ్ళిపోయాడు ఆయన. ఓకేనా? ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు అని అంటే, నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి నన్ను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. నేను స్తోత్రం. ఓకే. తండ్రి ఎవరిని పంపించారు? కుమారుడు అనగా ప్రభువారు. ఓకేనా? యేసు ప్రభువారిని పంపించారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ప్రభువారు మనల్ని పంపిస్తున్నారు. ఓకేనా? ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి, చూడండి ఒకసారి. పరమ తండ్రి తన కుమారుడైన యేసు ప్రభువారిని భూలోకానికి పంపించారు. ఎందుకు పంపించారు అని అంటే, ఈయన యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి. అంతేనా? ఇంకా చెప్తున్నాను, చిత్తం. దేవునికి స్తోత్రం. ఎవరి చిత్తం ఇది? తండ్రి చిత్తం నెరవేర్చడానికి ప్రభువుని ఈ లోకాన్ని పంపించాడు. ఇంకా మనకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఇప్పుడు మిమ్మల్ని నేను అనుకుంటున్నాను, రాజమండ్రి పంపించాలనుకుంటున్నాను. ఎక్కడికి? రాజమండ్రి వెళ్ళి మీకు ఒక 100 జతలు చెప్పులు ఇస్తాను, అవి పట్టుకుని వెళ్ళి రాజమండ్రిలో రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి వెళ్ళి చెప్పులు ఇచ్చేసి రమ్మన్నాను అనుకోండి. పని ఎవరు చెప్పారు? నేను అన్నాను కనుక, ఆత్మీయ తండ్రి కనుక నేను మీ తండ్రిని. ఇప్పుడు కొడుకుని కూతురుని లేకపోతే బిడ్డలు ఏం చేశాను అంటే పంపించాను అక్కడ. నేనే పంపించాను. ఇప్పుడు నువ్వేం చేయాలి? నేను చెప్పిన వాడి ప్రకారం మా నాన్న చెప్పాడు, ఒకవేళ అనుకుందాం మా నాన్న చెప్పాడు కాబట్టి నేను వెళ్ళి ఏం చేయాలి? ఈ మధ్యలో పంగిళ్ళు పంచి పెట్టేస్తావా? కొవ్వూరు ఇచ్చి వచ్చేస్తావా? లేదు తాడపుల్లో చుట్టాలు ఉన్నారా, లేదు చుట్టాలు చెప్పుల షాప్ ఉందని ఇచ్చి వచ్చేస్తావా? ఎక్కడ పంపించాను నేను? రాజమండ్రి పంపించాను. రాజమండ్రి వెళ్ళాలి. ఎక్కడ మనం అనంటే కోటిపల్లి బస్ స్టాండ్ నుంచి ఆ గోదావరి గుట్ట అంతా వెళ్ళగలిగి అడుక్కునే వాళ్ళు కనపడతారు, వాళ్ళకి ఇచ్చి వచ్చేమని చెప్పాను. ఏం చేయాలి? పని చేసి రావు. అయితే పరమ తండ్రి ఏవైతే చెప్పారో యేసు ప్రభు వారు అన్ని కూడా చేశారండి. మత్తయి సువార్త 3:17 చెప్పబడుతుంది, ఈయన నా ప్రియకుమారుడు అని నేను. ఇంకా చెప్తున్నాడు ఆయన యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆ కింద 16-17 అన్ని చూడగలిగితే అంటాడు, నా తండ్రి చిత్తము లేనిదే నేనేమీ కూడా చెయ్యను. అంతా నా తండ్రి ఇష్టం. ఆయన చేయమంటే చేస్తా, వెళ్ళమంటే వెళ్తా, వద్దంటే అసలు పని లేదు. రైట్? అయితే తండ్రి చిత్తాన్ని యేసు ప్రభు వారు నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమంటున్నారంటే ప్రభు వారు, నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. ఓకేనా? ఎవరు పంపిస్తారంట? మనల్ని పంపిస్తున్నారు. ఇప్పుడు ఎవరి చిత్తం నెరవేర్చడానికి?
ఇప్పుడు ప్రభు యొక్క చిత్తాన్ని అనగా ప్రభు చిత్తమన్నా తండ్రి చిత్తమన్నా ఏంటి అని అంటే ఒకటే. స్తోత్రం. ప్రభు చిత్తమైన తండ్రి యొక్క చిత్తమైన ఏదైనా కూడా ఒకటే. ఇప్పుడు అదేంటి అని అంటే పోయిన వారం మాట్లాడుకున్నాం, భూమి మీద ఉన్న ఏ ఒక్క నరుడు మనిషి నశించిపోవడం ఆయనకి ఏ మాత్రం కూడా ఇష్టం లేదు. అంతేనా? తండ్రి చిత్తం ఏంటి అని అంటే, ఆయన కోరిక ఏంటి అని అంటే భూమి మీద ఏ ఒక్కరు నశించిపోకూడదు. దేవునికి స్తోత్రం. నిద్రపోతున్నాడు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఉన్నారా? రైట్. తండ్రి చిత్తం ఏంటి చెప్పండి. తండ్రి చిత్తం ఏంటి మీకు బాగా అర్థం కావాలి, ఎందుకంటే చిన్న చిన్న విషయం కాదు. ఏదో చెప్పుకుంటా వెళ్ళిపోదాం, ఆయన లేచాడు బోలో కృష్ణ మహారాజుకి అంటే అని చేయి కొట్టుకుంటూ వెళ్ళిపోవడానికి కాదు. ఏమనుకోదు, నిజం. అసలు ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు అనేది అర్థం కాకపోతే మన జీవితంలో దేనికి, మన జీవితానికి అసలు విలువలేదు. రైట్. ఆయన తండ్రి యొక్క ఇష్టము చిత్తం ఏంటంటే ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోకుండా ఉండుటకు ఆయన తన ప్రాణాన్ని కూడా పెట్టేశాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆయన, నువ్వు నాలాగా ఏం చేయవసరం లేదు, ప్రాణం పెట్టవసరం లేదు, కానీ ఏం చేయాలి అని అంటే నువ్వు మొదటిగా చేయాల్సిన పని ఇది జరగాలి అని అంటే ఒకటి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఏం చేయాలి? పరిశుద్ధాత్మను పొందాలి. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత చూడండి, ఒకసారి చదువుకుందాం కొన్ని వచనాలు. చూడండి, యోహాను సువార్త, లూకా సువార్త చివరి భాగంలో చూడండి. లూకా సువార్త చివరి అధ్యాయం చివరి వచనం, చివరి భాగంలో ఉంటుంది. చూడండి ఒకసారి. మీరు పైనుండి శక్తి పొందుకునేంత వరకు ఉంటుంది. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది. ఏం వాగ్దానం చేశారో అది పంపుతున్నాడు ఆయన. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలోనే నిలిచి ఉండండి. అపోస్తలుల కార్యగ్రంథం 1:8. పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న తర్వాత జరిగేది ఏంటి అక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందేదరు. ఏం పొందుతారు? ఓకే. పరమ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభు అన్ని సాక్రిఫైస్ చేసి లోకానికి వస్తే, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, తండ్రి నన్ను పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, మీరు కూడా మొదటిగా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. రెండోది, పరిశుద్ధాత్మను పొందుకుంటే మీరు ఏమవుతారు అని అంటే శక్తిని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. ఆల్రెడీ బిఫోర్ కొన్ని మాట్లాడుకున్నాం, కానీ ఎంత ఆయన చిత్తాన్ని, పరమ తండ్రి చిత్తాన్ని ప్రభు ఎలా నెరవేర్చాడో, ప్రభు యొక్క ఉద్దేశాన్ని మనకు ఎలా తెలియజేస్తున్నాడు అనేది మనం నేర్చుకోలేదు, కానీ వివరంగా తెలియజేస్తున్నాడు దేవుడు. పరమ తండ్రి యొక్క చిత్తాన్ని ప్రభు నెరవేర్చి తనకిచ్చిన బాధ్యతలు మనమే పెడుతున్నాడు ఆయన. అంటే ప్రభు ఎలాగున పరమ తండ్రి ఇష్టాన్ని నెరవేర్చినప్పుడు ఎవరు ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి? మనమే, మనదే. మీరు వారు మాట్లాడుకున్నాం, ఆయన మనుషులందరి మీద, మనుషులందరికీ కూడా ఆజ్ఞాపించాడంట. దేవునికి స్తోత్రం. అందులో మనుషులంటే మనం అందరం ఉన్నాం. రైట్. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ఏం పొందుకోవాలి? మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలి. రెండు, పొందుకుంటే ఏం వస్తుంది? మనకి శక్తి వస్తుంది. రైట్. చదవండి, మొదటి అధ్యాయం 8వ వచనం. యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును ఏమేంటో చూడండి ఒకసారి.
యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోక ముందు తన ప్రజలకు ఆజ్ఞాపిస్తున్న మాటలు ఇవి, తన శిష్యులకు. రైట్, ఆ రోజు శిష్యులు చెప్తుంటే ఈ రోజు మనకి చెప్తున్నాడు ఆయన. ఓకేనా? ఒకటి, మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఆ తర్వాత మనం శక్తిని పొందుకుంటాం. శక్తిని పొందుకున్న తర్వాత మనము సాక్షులుగా ఉంటాం. ఎక్కడా? ఈ భూమి అన్నంతటా మనము సాక్షులై ఉంటాము అని దేవుడు చదివిస్తున్నాడు. ఓకేనా? అంటే ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే, ప్రభు వారు తన తండ్రి చిత్తం ఎలాగ నెరవేర్చాడో మనం కూడా ఆయన చిత్తాన్ని ఏం చేయాలి? ఇప్పుడు నెరవేర్చాలంటే పరిశుద్ధాత్మను పొందుకోకుండా నెరవేర్చలేము, శక్తి లేకుండా నెరవేర్చలేము, సాక్షులుగా ఉండలేము. రైట్, అందుకే దేవుడు చదివిస్తున్న మాట, అన్నిటికంటే ముందు ఆయన ఆత్మను పొందుకోండి. ఏం పొందుకోవాలి? ఆయన ఆత్మను పొందుకోవాలి. ఆత్మ లేనివాడు నా వాడు కాడు. అంటే మనకి ఏం కావాలి? అన్నిటికంటే ముఖ్యంగా ఏం కావాలి? వినబడలేదు. ఏం కావాలి? పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్ముడు మనం పొందుకున్నప్పుడు మాత్రమే శక్తి వస్తుంది. శక్తి వస్తేనే నువ్వు రోషంగా నిలబడి ఇక్కడ మాట్లాడగలవు. స్తోత్రం. సరే, నేను అప్పుడు పిలుస్తానప్పుడు మీరే ఎంతమంది ఇక్కడికి వచ్చి వాకింగ్ చెప్పగలరు? నూరు అలా కళ్ళు తెరిచినారు, మొత్తం నిద్ర కూడా వీళ్ళకి వచ్చేసింది. రండి, ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పండి, ఇక్కడికి వచ్చి వాకింగ్ చెప్పండి, ఇక్కడికి వచ్చి నిలబడండి. దేవుని కోసం నేను ఏమైనా చేయగలనని రోడ్డు మీద అయినా, ఇక్కడైనా, సెంటర్లోనైనా చెప్పగలమా? ఏమనుకోదు. బొట్లెట్టు కూడా తిరుగుతున్నారు ప్రార్థనకు వచ్చి బాప్తీసం పొందడం. సిగ్గులేదు అసలు సిగ్గులేదు. బయట గురించి నేను మాట్లాడుతున్నా. వాళ్ళు ఎలా ఒకవేళ దేవుని నమ్ముకుని ఈ మధ్యనే నమ్ముకున్నారంటే పెట్టుకున్నా, వాళ్ళు కంటిన్యూ ఎప్పటి నుంచి వచ్చినప్పటి నుంచి పెట్టుకున్నారు అన్న ఓకే. కానీ బాప్తీసం పొందు కూడా సిగ్గు లేకుండా తిరుగుతున్నావు. ఇంకెక్కడ యేసు ప్రభు నామని చెప్పుకున్నావు రోడ్డు మీద? ఇంకెక్కడ చెప్పగలుగుతున్నా నీ క్రైస్తవురాలని? ఆయన వాక్యం చెప్పబడుతుంది, ఆయన కోసం సాక్షిగా నిలబడాలంటే నువ్వు ముందు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకుంటేనే గాని శక్తి రాదు. శక్తి లేకుండా నువ్వు ఎక్కడ నిలబడలేవు దేవుని కోసం. నువ్వు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత మాత్రమే నీ శక్తి పొందుకుంటే అప్పుడు మాత్రమే నువ్వు దేవుని కోసం రోషంగా ఎక్కడైనా సరే, ఏ చోటైనా సరే, ఏమైనా సరే మాట్లాడగలిగే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. స్తోత్రం. మరి మాట్లాడుతున్నాం, మనం మాట్లాడగలుగుతున్నామా? ఎక్కడైనా నిలబడి ప్రచురం చేయగలుగుతున్నామా? ఎప్పుడైనా ఎక్కడైనా నిలబడి ప్రభు నామాన్ని ఒంటరిగా ప్రకటించగలుగుతున్నామా? అంటే ఏం పొందుకోలేదు, ఇంకా లేదు, శక్తి లేదు. శక్తి ఎప్పుడు వస్తుంది? పరిశుద్ధాత్ముడు వచ్చినాడు. పరిశుద్ధాత్ముడు లేకుండా శక్తి లేదు, సాక్షులు లేదు. దేవుని స్తోత్రం. ఇది ప్రభువారు ఆరోహణం అవ్వక ముందు తెలియచేస్తున్న మాట ఇది. ఓకేనా? మత్తయి సువార్త 8వ అధ్యాయం 18 నుండి చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 18, 19, 20 చదువుకుందాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు అధికారము, సర్వాధికారం ఇవ్వబడెను. కాబట్టి ఆయన పంపిస్తున్నాడు. ఇప్పుడు నేను వచ్చాను తండ్రి మాట విని కనుక ఇప్పుడు నాకు సర్వాధికారం దేవుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడు కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా, ఎవరిని? సమస్త జనులను ఎలా చేయాలి? శిష్యులుగా చేయాలి. స్తోత్రం. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన తెలియచేసిన మాటలు ఇవి.
ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? లేచిన తర్వాత ఆయన తన శిష్యులకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు. ఒకటి, ఏం పొందుకోవాలి? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పొందుకుంటే ఏమొస్తుంది? శక్తి వస్తుంది. శక్తి వస్తే ఏం చేస్తాం? సాక్షులు ఉంటాం. సాక్షులు ఉంటే ఏమవుతుంది? ఎవరు తయారు చేయగలం? శిష్యులు తయారు చేయగలం. ఇందులో ఏమైనా మనలో జరుగుతున్నాయా? అర్థమైందో అర్థం కాదు. వీటిలో ఏమైనా ఒకటో, రెండో, మూడో, నాలుగో నా దగ్గర ఏదో ఒకటి ఉందని ఏదన్నా చెప్పగలమా? ఇదంతా కూడా లాజిక్ ఏంటంటే, పరిశుద్ధాత్మను పొందకుండా ఇవేం చేయలేం. ఇదొక్కటే ముందు కావాలి. ఇదొక్కటే లేకుండా ఇవేమి చేయలేం. అంటే పరిశుద్ధాత్మని పొందకుండా సువార్త ప్రకటించలేం. పరిశుద్ధాత్మని పొందకుండా దేవుని కోసం రోషంగా నిలబడలేం. పరిశుద్ధాత్మని పొందకుండా శక్తి పొందుకోలేం. పరిశుద్ధాత్మని పొందకుండా సాక్షులుగా ఉండలేం. పరిశుద్ధాత్మని పొందుకోకుండా శిష్యులమవ్వలేము. ప్రభు కోసం ప్రాణమైనా పెట్టే ఆ స్థితికి రాలేదు. రైట్? కాబట్టి దేవుడు సెలవిస్తుంది ఏంటి అని అంటే, మీరు ఆలోచించండి. ఒకవేళ చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా వచ్చి సింపుల్ గా అనుకుందాం, ఆ వచ్చిన వ్యక్తులు ఎలా కాదు, నువ్వు ఎలా ఉండు, జాగ్రత్తగా ఉండని కొన్ని మాటలు చెప్పారనుకోండి, ఏం చేస్తాం? ముందు జడిసిపోతాం. ఈస్టర్ రోజు ఏం చేస్తారంటే సమాధుల దగ్గరికి వెళ్తారు కదా, పొద్దున్న ఏం చేస్తారు? ముందు రోజు శుభ్రంగా వాటిని కడిగేసి పెయింట్లు వేసి రెడీ చేస్తారు. ఇప్పుడు ఆ యొక్క సమాధి దగ్గరికి పొద్దున్న తెల్లవారుజామున వెళ్ళినప్పుడు ఏ సమాధి దగ్గరికి ప్రాజ్ఞాతన సమాధిలో ఉన్న వ్యక్తి కనపడ్డాడు అనుకోండి, ఏమవుద్ది? అదేంటది? పరిగెట్టడం ఏంటి? భయపడ్డం ఏంటి? వాళ్ళు ఆయన కోసమే కదా వెళ్ళింది అక్కడికి. మరి ఆయన వస్తే పారిపోవడం ఏంటి? ఇదేంటబ్బా, మా తాత ఉన్నాడు, ఏసురత్నం గారిని పిలిచాను, ఏసురత్నం గారు అని ప్రార్థన చేసి అక్కడ జాతనం ఏసురత్నం గారు లేచి కూర్చుని మంచి ప్రార్థన చేశారని అన్నాడు అనుకోండి, ఏంటి పరిస్థితి? ఉంటామా అక్కడ? ఉంటామా? మళ్ళీ ఆ పక్కకు వస్తే చూడు, ఏ పక్కే ఈ దారంట కూడా ఇంకా ఇటు వచ్చిన అర్ధరాత్రి పగలైన ఇటే కొత్త బాబు ఎటు రాడు బాబు అవసరం ఇలా తిరిగేసుకుని వస్తాను వరకంటాం. అంతేనా? యేసు ప్రభు వారు చివరిగా ఉన్న 40 రోజులు కూడా, లేచిన తర్వాత 40 రోజులు కూడా చాలా శ్రేష్టమైన మాటలు చెప్పాడండి తన శిష్యులకి. చెప్తున్నాం కదా, ఆని ముత్యాలంటారు చూసారా, అలాంటివి ఇవన్నీ కూడా ఆని ముత్యాలన్నమాట. ఇవి ప్రభు వారు చివరిగా వెళ్ళిపోతున్న సమయంలో కొన్ని మాటలు చెప్పి వెళ్ళిపోయి తిరిగి, అంటే చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరణాన్ని జయించిన వాడు చెప్పిన మాటలు. ఆయన చెప్పిన మాటలు ఏది నిరర్ధకము కాదు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మను పొందుకున్నారా లేదా? జరిగిందా లేదా? నువ్వు మాట వింటే నువ్వు కూడా పొందుకోగలవు. అలాగే నువ్వు శక్తి కూడా పొందుకోగలవు. పరిశుద్ధాత్మను పొందుకుంటే శక్తి పొందుకుంటావు. శక్తి పొందుకున్నావా? నువ్వు ఎక్కడైనా కూడా ప్రభు కోసం సాక్షిగా ఉండగలవు. ఆ తర్వాత నీ ద్వారా అనేక మంది శిష్యులు తయారు చేయబడతారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు జరుగుతుందంటే, అది కావాలి అని అంటే ఎడతెగక ఆయన స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉండాలి. మన పాపములను ఒప్పుకొని తన రక్తములో శుద్ధి చేయబడితేనే గాని పరిశుద్ధాత్మని పొందుకొనలేము. దేవునికి స్తోత్రం. ఒకసారి ఆలోచించుదాం. ఇన్ని ఈస్టర్లు మన జీవితంలో వెళ్ళిపోయాయి కదా, లేదు ఇన్ని పునరుద్ధాన దినాలు మన జీవితంలో వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు చెప్పిన ఒక్క మాట అయినా అనుసరించి ఎప్పుడైనా నడుచుకుంటున్నాం? పస్కా జరిగిన తర్వాత 40 రోజులకే పరిశుద్ధాత్మను పొందుకున్నారండి. దేవునికి స్తోత్రం. ఎన్ని రోజులకి? 40 రోజులకే పరిశుద్ధాత్మను పొందుకున్నారు వీళ్ళు. మరి మనం ఎన్ని సంవత్సరాలు అయింది?
ఎన్ని సంవత్సరాల నుంచి గుడ్ ఫ్రైడేలు, ఎన్ని సంవత్సరాల నుంచి ఈస్టర్లు, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో, ఎన్ని సంవత్సరాల నుంచి బాప్తిస్మము, ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆ ఆత్మను పొందుకోలేకుండా ఒకవేళ జీవిస్తుంటే ఏమనుకోవద్దు, నువ్వు ఇంకా ఇక్కడ వరకు రాలేదన్నమాట. నేను చెప్పాను కదా, శంభూరు చెరువు దగ్గరే ఉన్నాం. ఎక్కడ? శంభూరు చెరువు దగ్గరే ఉన్నాం. అక్కడి నుంచి ఇంకా రాలేదు. అక్కడి నుంచి వస్తే ఆ పరిశుద్ధాత్మను పొందుకుంటాను. అక్కడి నుంచి వస్తే ఎలా ఉండాలో ఏం చేయాలో తెలుస్తుంది. అక్కడి నుంచి వస్తే ఆ తర్వాత కార్యక్రమాలన్నీ జరుగుతాయి. దేవునికి స్తోత్రం. అప్పుడు తోమా గారు భారతదేశానికి వచ్చినట్టు నువ్వు ఎక్కడికైనా ప్రాణం పెట్టేయడానికి వెళ్ళిపోతావు అంతే. దేవునికి స్తోత్రం. ఎప్పుడు? శంభూరు చెరువు దగ్గర బయటికి రా, గోదావరి దగ్గర నుంచి బయటికి రా, నువ్వు బాప్తిసం పొందిన చోటు నుంచి బయటికి రా. వచ్చి ఎలా ఉండాలో క్రీస్తు యొక్క అడుగుజాడలో నడుస్తూ ఆయన వెళ్ళిపోతూ చెప్పిన ఈ మాటలన్నీ గ్రహిస్తూ గనుక మనం ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా చెప్తున్నాను, ఏదో రోజు నువ్వు ప్రభువునకు సాక్షిగా నిలబడగలుగుతావు. ఏదో రోజు నువ్వు ప్రభువునకు శిష్యుడిగా మారిపోతావు. ఏదో రోజు ఆయన కోసం రోషంగా నిలబడే స్థితిలో నీవు ఉండగలవు. దేవునికి స్తోత్రం. ఆలోచించుదాం. ప్రభు నీ కోసం నా కోసం రక్తం గారిస్తే నువ్వు నేను ప్రభు కోసం ఏమన్నా చేయగలిగాను. ఏమైనా వచ్చిన మాట నేను అడుగుతాను, మీరు ప్రభు కోసం ఏదైనా చేసి ఉంటే కొంచెం చెప్పండి. ఏమన్నా ప్రభు కోసం నువ్వు చేసింది ఏమైనా ఒకటి ఉంటే నాకు చెప్పు. ప్రభు నీకేమైనా చేశాడా? అర్థమైంది? అర్థం కాదు అన్నమాట. మళ్ళీ అడుగుతున్నానే, నిద్రపోతున్న దేవుని స్తోత్రం చెప్పండి. ఓకే, ఓకేనా? ఒకసారి ప్రభు నీకేమన్నా చేశాడా? ఏం చేశాడు నీకోసం? వినబడలేదు. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు ఆయన? అయ్యా అయ్యా అంతా మేలు చేశాడు. ఇంకేం చేశాడు? బ్రతి కూర్చోడు. ఇంకేం చేశాడు ఆయన? దేవుడికి ఏం చేశాడు? దేవుడికి ఏం చేశాడు? ఇది చేస్తే నేను ముగించేస్తాను. అయితే దేవుడికి ఏం చేశాడు? అది అర్థం కలదా? నాకేం చేయలేదా దేవుడు? మీరందరూ ఎలా ఉన్నారంటే అసలు ఏం చేయలేదని దేవుడు. అసలు చాలా కుల్లుడు ఆయన. అసలు ఏం చేయలేదు మాకు. ఆ పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చేశాడు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి చేశాడు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చేశాడు దేవుడు. మాకేం చేయలేదు. అంతేనా? దానికంటే ఎక్కువగా నీకోసం ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ఫోన్ చేయి, నీ దగ్గర సెల్ తీసి ఫోన్ చేయి, ఎవరికైనా చేయి, ఎంతమందికైనా చేయి. నేను అవకాశం ఇస్తున్నాను. అవసరమైతే ఒక గంట కూర్చుంటాను. నీ కోసం ఎవరైనా చిన్న మాట, ఏం లేదు, ఇదిగో ఈరోజు నా మీద ఒక నేరం మోపబడింది, పోలీసులు గంటలో వస్తారట నన్ను తీసుకెళ్ళడానికి, నా కోసం జైలుకి వెళ్ళగలవా అని అడగండి. అదేనా? ఎవరైనా చేస్తారా? ఫోన్ ఎవరైనా చేస్తారా? తిరిగి మీ ఫోన్ తీసి ఎవరికైనా ఒకటి చేయండి. మీ నాన్నకి చేయి. మీ నాన్నకి ఫోన్ చేసి, నాన్న నా కోసం జైలుకి వెళ్ళగలవా? నాన్న చేస్తావా? నాతో లేదు, నేను చేయలేదమ్మా. మీ నాన్న చేయండి. మీ సెల్ ఫోన్లో నేను ఫోన్ చేసినండి నాకు హెల్ప్ చేసేవాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళకి చేసి నా కోసం జైలుకి ఒక 2 రోజులు ఉండగలవా అని అడగాలి. ఒక్కరోజు 2 రోజులు, ఒక్కరోజు. సోమవారం వచ్చి నేను జాయిన్ అయిపోతాను అన్నాడు అంతే. ఈ రోజు ఒక్కరోజు ఉండు, సోమవారం పొద్దున్న వచ్చి నేను జాయిన్ అయిపోతాను. ఈ ఒక్కరోజు నాకు పర్మిషన్, నా కోసం జైలుకి వెళ్ళానండి. వెళ్తారా? ఎవరన్నా వెళ్ళగలరా? కానీ క్రీస్తు ప్రభు నీ కోసం నా కోసం ప్రాణాన్నే పెట్టేశాడు. నువ్వు నేను ఏదో అడిగి కాదు, మన జీవితంలో ప్రభు యొక్క రాజ్యంలో నీవు నేను ఉండాలని మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. మనం ఆలోచించక ముందే ఆయన ఆలోచించాడు. రైట్? అయితే ఒకసారి మరి ప్రభు కోసం మనం ఏం చేసాం? ప్రభు కోసం మనం ఏం చేసాం?
మనమంటూ ప్రభు కోసం చేసింది ఏమైనా ఉందా? ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? అయితే ముగించేస్తారు కదా, 12 ముగించారు. ఓకే, ఇక్కడే ఉన్నారా? ఎక్కడ ఉన్నాడు? చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెల్లించుదాం. 2 చేతులు దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఇక్కడ లేడు కదా, దేవుని స్తోత్ర. హల్లెలూయా. రైట్. ఇప్పుడు చెప్పండి, దేవుడు నీ కోసం ఏమైనా చేశాడు అని అంటే, ఎవరు చేయలేనట్టుగా నీ కోసం ప్రాణం పెట్టాడు. నువ్వు దేవుని కోసం ఏమైనా చేస్తావా? ఏమన్నా చేసావా దేవుని కోసం? ఒకసారి నీ వయసు నాకు చెప్పొద్దులే కానీ మనసులో తెచ్చుకుని, మళ్ళీ పాస్ గా వయసు అడిగాడు అనుకోక నాకు చెప్పగల, మనసులో తెచ్చుకుని నా ఎన్ని సంవత్సరాల్లో ప్రభు కోసం నేను ఏమన్నా చేయగలిగానా? నేను ఒక్కసారి ఆలోచించు. నీకోసం ఏమన్నా చేసుకున్నావా? నీకోసం నువ్వేమన్నా చేసుకున్నావా? చేసుకోలేదా? పొద్దున్నే ఈ శరీరాన్ని శుభ్రం చేసుకుంటున్నావా? చేస్తున్నాం. టిఫిన్ పెడుతున్నావా? దీనికి పెడుతున్నాం. మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం. సాయంత్రం డిన్నర్ పెడుతున్నాం. ఆరోగ్యం బాగుపోతే హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ దీన్ని జాగ్రత్తగా కాపాడుతున్నాం. మరి ఏం చేసుకోవట్లేదా? ఏం చేయట్లేదా? నీకోసం అన్నీ చేసుకుంటున్నావు కదా. ఇల్లు కట్టుకుంటున్నాం, వస్త్రాలు కొనుక్కుంటున్నాం, బంగారం కొనుక్కుంటున్నాం, ఇంట్లో సామాను కొనుక్కుంటున్నాం, అవసరతను బట్టి కావాల్సినవన్నీ కొనుక్కుంటున్నాం. ఎవరి కోసం? నా కోసమా? ఎవరికాలం వ్యక్తిగతంగానే కదా, మన కోసం, మన కుటుంబం కోసం కదా. సరే, మరి దేవుని కోసం ఏం చేస్తావు? నీ కోసం ఆయన ప్రాణం పెట్టేశాడు కదా. నీకోసం ఆయన ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. సరే, నీకోసం నువ్వేం చేసుకున్నావు? అన్నీ చేసుకున్నావు కదా. నీకోసం నువ్వు అన్నీ చేసుకున్నావు. మరి దేవుడి కోసం నువ్వేం చేస్తావు? పనికి వెళ్తున్నా ఎవరి కోసం? పనికి ఎవరికి వెళ్తున్నాం? మా కోసం, పిల్లల కోసం. బాగుంది. ఓకే. భోజనం ఎవరి కోసం చేస్తున్నాం? అప్పుడు నా కోసం, పిల్లల కోసం చేస్తానంటారా? నా కోసం. ఓకే, సరే. నివాసం ఎవరి కోసం కట్టుకున్నాం? నా కోసం, కుటుంబం. వస్త్రాలు ఎవరి కోసం కొనుక్కున్నాం? నా కోసం, ఇంకా పిల్లల కోసం కొంటారు కాబట్టి తల్లిదండ్రులు. ఓకే, సరే. దేవుడి కోసం ఏం చేశావు? నీ కోసం ఓ పూట జైలుకి వెళ్ళని వాళ్ళ కోసం నువ్వు ఎంత ప్రయాసపడతా ఉంటే, ప్రాణం పెట్టిన యేసు ప్రభు కోసం ఏం చేయగలుగుతున్నావు? ఇంకా చెప్తున్నాను, ఇప్పుడు రోజు ఎంత భయంకరం కూడా చెప్తున్నాను. జరుగుతున్నాయి కూడా ఆల్రెడీ. ఆస్తి ఇవ్వలేదని చెప్పానని తండ్రిని నరికేశాడండి. కొడుకు నరికేశాడు. ఇంకంతే. దీనికోసం ముసలాయన ఏం చేశాడు? ఒక ముసలామె ఉందని చెప్పానని, ఆస్తి రాయట్లేదని చెప్పానని బలవంతంగా ఎలుమొద్దరు వేసుకుని ఏం చేశారంటే నూతులో గింటేశారు. కావండి. దేనికోసం? ఎవరి కోసం సంపాదించింది ఆస్తి అంతా? ఎవరి కోసం సంపాదించింది? తల్లిదండ్రులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి కోసం సంపాదిస్తున్నారు? బిడ్డల కోసమే సంపాదిస్తున్నారు. మరి ఆ బిడ్డలు ఏం చేస్తున్నారు? ఎవరి కోసం పసుకుంటున్నావు? ఎవరి కోసం బట్టలు కూడా కొనుక్కోవడం మానేస్తున్నావు? ఎవరి కోసం పస్తులుండి దాచిపెట్టి బిడ్డలు పెడుతున్నావు కదా. మరి దేవుడు నీ కోసం ప్రాణం పెడితే ఆయన కోసం ఏం చేసావు? నేను తన్నివాడి కోసం బాగానే పెడుతున్నావు. భోజనం, వస్త్రాలు, బంగారం, వజ్రాలు అన్ని బాగానే కూడా పెడుతున్నావు. మరి ప్రాణం పెట్టిన దేవుని కోసం ఏం చేస్తున్నావు? దీనికి సమాధానం కావాలి.
నీ కోసం ప్రాణం పెట్టిన ప్రభు కోసం ఏం చేస్తున్నావు, ఏం చేయగలిగావు ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఏం చేసావు ప్రభు కోసం? ఏదన్నా ఉందా? ఉంటే చెప్పు. ప్రభు కోసం నువ్వు చేసింది ఏదైనా ఉంటే చెప్పు. కానీ ప్రభు నీ కోసం, నువ్వు పుట్టక ముందే నీ కోసం ప్రాణం పెట్టేశాడు ఆయన. నువ్వు పుట్టక ముందే, నువ్వు దేవుని తెలుసుకొనక ముందే, అమ్మ కడుపులో పడక ముందే, భూమి మీద పడక ముందే నీ కోసం నా కోసం ప్రాణం పెట్టేశాడు ఆయన. కానీ ప్రాణం పెట్టిన ప్రభు కోసం ఏమైనా చేయగలుగుతున్నా అంటే చెప్పడానికి కాదు కదా, ఆలోచనలో కూడా రావట్లేదు ఏది కూడా. నిజమేనా? మరి ఇప్పుడు చెప్పు, ప్రాణం పెట్టిన ఆయన కోసం నువ్వు చేసేదేమో సున్నా. రేపొద్దు నిన్ను చూస్తారో చూడండి నీ బిడ్డల కోసం, ఉన్న పెళ్ళం ఎప్పుడు కొంటుందో, ఉన్న భర్త ఎప్పుడు కొంటాడో తెలియని వీళ్ళ కోసం మన ప్రాకుల్లాట ఎంత అంతగా. నిజమేనా? మరి ప్రాణం పెట్టిన ఆయనకి నువ్వు చేసేది ఏంటి, నేను చేసేది ఏంటి? రైట్. అందుకే యేసు ప్రభు శిష్యులు తమ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రభు కోసం కుటుంబాల్ని, ఆస్తిపాస్తుల్ని, అన్నదమ్ముల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని, గ్రామాల్ని, దేశాల్ని అన్ని విడిచిపెట్టేశారు. వాళ్ళు స్తోత్రం. విడిచిపెట్టేస్తే ఓ రోజు యేసు ప్రభు శిష్యులు అడుగుతున్నారు, అయ్యా నీకోసం మేము ఎన్నో సాక్రిఫైస్ చేసాం, నీకోసం ఎన్నో వదులుకున్నాం, నీకోసం మేము ఇల్లు వాకులన్నీ విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం కదా, మాకు లాభం ఏంటి అని అంటే, రేపు నీవు నాది పరలోక రాజ్యములో యేసు ప్రభు యొక్క సింహాసనం దగ్గర ఇటుపక్క 6 సింహాసనంలో మీరు కూర్చుంటారన్నాడు. అంతే. స్తోత్రం. ఇంకేమన్నాడు తెలుసా? 12 గోత్రాలని కూడా మీరే పరిపాలిస్తాడన్నాడు. అంతే. ఎందుకంటే వారు వారి కోసం ప్రాణం పెడితే వారు కూడా తిరిగి ప్రభు కోసం ప్రాణం పెట్టడానికి కూడా వెనుకాడలేదు. అందుకని స్తోత్రం. ఎక్కడ స్థానం దొరికిందంటే పరలోక రాజ్యంలో ప్రభుతో పాటు కూర్చునే చోటు దొరికింది. మీకేంటో తెలుసా? ఇశ్రాయేలు గోత్రికులు 12 గోత్రాలని కూడా పరిపాలించే, న్యాయం తీర్చే తీర్పరులుగా దేవుడు అక్కడ కూర్చోబెట్టేశాడు. ఇప్పుడు నీకు నాకు పరలోకంలో ఏ స్థానం ఉంటది? కష్టమే. ఎందుకంటే ఆయన మన కోసం ప్రాణం పెడితే మనం చేసింది ఏదీ లేదు, ఏమీ కనబడట్లేదు. కనుక పరలోక రాజ్యంలో మనకి ఏదన్నా సంపాదించుకున్నది ఏదన్నా ఉందంటే ఏమీ లేదు. అందుకే ప్రకటనలో చెప్పబడుతుంది, తమ రక్తము, ప్రభు యొక్క రక్తములో తమ వస్త్రములు దుద్దుకొని చల్లగా చేసుకుని ఉన్నారండి చాలా మంది. స్తోత్రం. ఎక్కడ? ప్రభు యొక్క రక్తములో. ఇంకా చెప్పబడుతుంది, హతసాక్షులు అయిపోయిన ఉన్నారంట ప్రభు కోసం. పరలోక రాజ్యంలో గొప్ప స్థానంలో ఉండబోతున్నారా? దేవునికి స్తోత్రం. చిన్న ప్రశ్న, ఈ రోజు నీ జీవితంలో మర్చిపోవద్దు, నీ కోసం ప్రాణం పెట్టిన ప్రభు కోసం నువ్వేం చేయగలిగావు, ఏం చేసావు ఇప్పటివరకు ఏం చేయలేకపోతే ఇప్పుడైనా ఆయన అడుగు జాడలో నడవడానికి ప్రయత్నించు. ఇప్పుడైనా ప్రభు చెప్పాడు, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత చెప్పిన మాటలు ఇవి. ఇప్పుడైనా వీటి కోసం ప్రయాసపడు. ఇప్పుడైనా ప్రభు కోసం, దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు, నేను ఆయన కోసం ఏమన్నా చేయాలి అని ఇప్పుడైనా ఆలోచించడం మొదలుపెట్టు. మర్చిపోవద్దు, బ్రతికున్నామంటే కారణమైన, కుటుంబాలతో క్షేమంగా ఉన్నామంటే కారణమైన, ఊపిరి పీల్చుకుంటున్నామంటే కారణమైన. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆయన లేకపోతే పరిస్థితి ఏంటో తెలుసా? ఈ పాటికి నిన్ను నన్ను మర్చిపోదురు, ఫోటోకు దండెదురు, పెడితే ఓ సంవత్సరం జ్ఞాపకార్థ కుడికెడుదురు, ఆ తర్వాత దేవునికి స్తోత్రం అంతకు మించి ఏం లేదు. రాజారావు గారికి ఎన్ని సంవత్సరాలు మీటింగ్లు పెట్టారు?